వెల్కమ్ టు మామ్స్ కిచెన్. సాధారణంగా మనం పప్పు రకరకాలుగా వండుకుంటాం కదా. రకరకాల కూరలు, ఏవో ఒక కూర వేస్తాం, ఆకుకూరలు వేస్తాము, కాయగూరల్లో కొన్ని పప్పుల్లో పడేస్తాము. సొరకాయ పప్పు ఫ్రీక్వెంట్గా చేసుకుంటాం. ఇది ఈజీగా ఉంటుంది, తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది, తొందరగా అయిపోతుంది కూడా. అయితే సొరకాయ పప్పుని ఒక 3-4 రకాలుగా చేయొచ్చండి. కందిపప్పుతోటి చింతపండు టమాటాలు వేసి కలర్ఫుల్గా, కొంచెం పుల్లగా, కారంగా ఒక రకం. కందిపప్పుతోటి కమ్మగా జస్ట్ జీలకర్ర తాలింపు పెట్టి రెండో రకం. శనగపప్పు వేసి మూడో రకం. నాలుగోది పెసరపప్పుతోటి. ఈ 4 రకాలు మన వీలు వెంబడి ఒక్కొక్కటి చూపిద్దామండి. ఇవాళ 1 పార్ట్ రెసిపీ చేద్దాం. సొరకాయని పప్పుతో కలిపి కుక్కర్లో పెట్టడం, తాలింపు వేసేయటం. ఇదేంటంటే కాస్త బ్యాచిలర్స్, ఒంటరిగా ఉండే ఆడపిల్లలు, మగ పిల్లలు, ఎవరైనా చదువుకునే పిల్లలు ఒకేసారి పప్పు చేసేసుకునేందుకు చిన్న కుక్కర్ ఉంటే చాలు. ఇలా సొరకాయ పప్పులాగా మనం బీరకాయ వేసుకోవచ్చు, మామిడికాయ ముక్కలు పప్పులో వేసేసరికి పప్పు ఉడకలేదన్న డౌట్ వస్తుంది. సొరకాయలో పులుపు ఉండదు కాబట్టి ఆ డౌట్ ఏమి ఉండదు. డైరెక్ట్గా వేసి చేసేసుకోవచ్చు. ఈజీగా, సింపుల్గా చెప్పేద్దాం. పప్పు వండుకోవాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పప్పు శుభ్రంగా కడిగేసి 1 గంట సేపు కనీసం నానబెడితే పప్పు బాగా ఉడుకుతుంది, గ్యాస్ తక్కువ పడుతుంది. ఈ రెండిటితో పాటు పప్పు మన పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యే విధానంలో కూడా తేడా ఉంటుంది. అప్పటికప్పుడు కడిగి వేసేదానికి, నానబెట్టి చేసేదానికి రుచిలో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కందిపప్పు 1 కప్ అనుకుందాం. 1 కప్పు కందిపప్పు అయితే ఇలాంటి సొరకాయలో ఓ పావు ముక్క సరిపోతుంది. ఇదిగో ఇంతవరకు చాలు, ఇంత ముక్క సరిపోతుంది. ఇది కొంచెం ముదురుగా ఉంది, లేత సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. పప్పు కొంచెం ముదురుకాయ అయినా ఏం పర్వాలా. కుక్కర్లో పప్పు వేసేద్దాము. కడిగి మంచినీళ్ళు పోసి పెట్టామన్నమాట. పప్పు మునిగి ఆ పైన ఒక 1/2 ఇంచు నీళ్ళు ఉంటే సరిపోతుంది. దాంట్లో ఈ చిన్న పావు ముక్క సొరకాయ కట్ చేసాం కదా, దాన్ని చక్కగా చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసేయండి. ఇట్లా ఈ సైజు ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. ముక్కలు తర్వాత ఏమో ఒక పెద్ద టమాటా. అంటే ఈ ముక్కలు ఏంటంటే ఏమైనా ఇలా అయితే తెల్లగా ఉంటుంది కదా, పప్పు కలర్ఫుల్గా ఉండదు, ఎల్లోగా ఉంటుంది, లైట్ ఎల్లో. టమాటా వేస్తే కొంచెం కలర్ఫుల్గా వస్తుంది. టమాటా ఆప్షనలే, మీకు ఇష్టం లేకపోతే ధారాళంగా మానేయండి, మేమేమి అనుకో. ఒక చిటికెడు పసుపు వేయండి. తర్వాత ఓ 2 పచ్చిమిర్చి ఇలాగే పెట్టేస్తున్నాను. ముక్కలు తరిగి వేసి మొత్తం కలిపేసి చేయొద్దు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి తగిలితే విసగటగా ఉంటుంది. ఇలా వేసుకోండి. కావాలంటే ఉంచుకుంటాం, లేకపోతే తీసేస్తాం. కొంచెం చింతపండు కాస్త తడిపి పెట్టామండి. దాన్ని ఏసలు లేకుండా తీసేసి, మనం పప్పుల్లో చింతపండు డైరెక్ట్గా పెడతాం, కడిగేసి పెడితే బాగుంటుంది. ఎనిపేస్తాం కదా, ఆ ఎనిపేసేటప్పుడు ఏమవుతుందంటే కొంత చోట్ల చింతపండు ఉండిపోయి పరమ చిరాగ్గా ఉంటుంది. అలా రానివ్వద్దు. రాకుండా కొంచెం నానబెట్టి అందులో ఉన్న పుల్లలు అవి తీసేసి ఈ టమాటాల మీద ఈ కొంచెం చింతపండుని పెట్టేసేయండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ పప్పుకి సుమారుగా ఒక చిన్న విసిరికాయ ఇంత చింతపండు సరిపోతుంది. సో స్టవ్ వెలిగిద్దాము. కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానిద్దాం. ఒకవేళ మీ కుక్కర్ మా కుక్కర్ లాగా మాట వినేది కాకపోతే కనుక ఓ 2 విజిల్స్ రానిచ్చాక దాన్ని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టండి. అప్పుడు పప్పు చక్కగా ఈవెన్గా ఉడుకుతుంది. విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. కుక్కర్ మూత వచ్చిందో లేదో చూద్దాం. వచ్చేస్తాం. పప్పు ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి. ఒకసారి ఎనిపేద్దాము. ఈ చింతపండు ఆల్రెడీ మనం నానబెట్టింది, ఇప్పుడు కొంచెం కడిగి పెట్టుకున్నాం కదా, ఉడికిపోయింది. పప్పు గుత్తి ఉండి మీకు అలవాటు ఉంటే పప్పు గుత్తితోటి ముక్కలు అన్నీ చక్కగా ఎనిపేసేయండి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ మనం పోసే నీళ్ళల్లోనే ఉంటుంది. మరి కాసిన నీళ్ళు పోసుకుంటే పలచగా వస్తుంది, లేదా కాస్త నీళ్ళు తగ్గిస్తే గట్టిగా వస్తుంది. ఒకవేళ మీరు ఉల్లిపాయలు ధారాళంగా తినే అలవాటు ఉన్న వాళ్ళైతే వస్తువు కూడా ఎక్కువ అవుతుంది. ముక్కలతో పాటే, పప్పుతో పాటే ఉల్లిపాయ కూడా ఒకటి కట్ చేసి వేసేసేయండి. పప్పుకి సరిపడా ఉప్పు వేద్దాము. ఓకే, సరిపడా కారం వేసేయండి. మనం తినేదాన్ని బట్టి అన్నమాట. దీన్ని పక్కన పెట్టి దీంట్లో చిన్న తిరగమాత వేసుకుందాము. పప్పు తాలింపుల్లో అంటే కందిపప్పులో పెద్దగా నెయ్యి ఎక్కర్లేదండి. ఇది కనుక పెసరపప్పు అయితే నెయ్యితో బాగుంటుంది. తర్వాత ఎలాగో అన్నంలో వేసుకుంటాం కదా. మీరు ఒకవేళ ఉల్లిపాయ చాయిస్ ఉంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. నేను వేయట్లేదండి, అంటే నా చాయిస్ కాదనమాట అది.
ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఆవాలు చిటపట్లాడాక ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు, ఓ హాఫ్ టీ స్పూను జీలకర్ర. పప్పులో జీలకర్ర కొంతమందికి చాయిస్గా ఉంటుందండి, కొంతమందికి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు స్కిప్ చేసి పారేయండి. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. వంటకి నియమాలు ఉండవండి, ఇలాగే చేయాలన్న శాస్త్రమే లేదు, రుచిని అనుసరించి చేసుకోవటమే. కొంచెం ఇంగు వేద్దాము, ఓ 2 ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆ తర్వాత 4 వెల్లుల్లిపాయలు. ఇది కూడా మీ చాయిసే. వెల్లుల్లిపాయలకి చెక్కులు తీసేయండి, చెక్కుతో సహా తాలింపులో వేసి తినేలాగా మాత్రం చేయబోకండి, అది మంచిది కాదు. సింపుల్ సొరకాయ పప్పు రెడీగా ఉంది. దీనికి కొలతలు, శాస్త్రాలు, సిద్ధాంతాలు ఏమీ లేవు. ప్యూర్లీ మన చాయిస్, మన అలవాటు, మనదే రుచి. ఉప్పు కారాలు మరి కాస్త కావాలంటే వేసుకోవచ్చు, అక్కర్లేదు కొంచెం కమ్మగా తింటామంటే తగ్గించుకోవచ్చు. ఇందులో వేసే తాలింపులో మనం నువ్వుల నూనె కనుక వాడుకుంటే, పప్పు నూనె, నువ్వుల నూనె వాడితే ఎక్కువ రుచిగా ఉంటుందండి. అది కొంచెం అంటే ఆర్గానిక్ నూనెలు ఇప్పుడు మంచి వస్తున్నాయి కదా, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడండి. పప్పుతో దాని కాంబినేషన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంతేనండి, సింపుల్గా పప్పు. ఇందులో మన ఛాయిస్లను బట్టి ఉప్పు కారాలు పెంచుకోవటం, తగ్గించుకోవటం చేసుకోవాలి, అంతే. దీంట్లో ఉన్న మిగిలిన 3 రకాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో